సార్ నమస్కారం అండి సముద్ర గారు. నమస్తే అండి. సార్ చాలా రోజులకు. ఆ, సార్ సముద్ర గారు, యాక్చువల్గా మీకంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది యాజ్ ఏ డైరెక్టర్గా. ఆ. మీరు తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్థానము ఎలా మొదలైంది? మీరు ఎవరి దగ్గర శిష్యరికం చేశారు? నేను చిన్నప్పటి నుంచి బాగా సినిమాలు అంటే ఇష్టం. ఆ సినిమాల ఇష్టంతో నేను మా స్వగ్రామం గుంటూరు జిల్లా బోయపాలెం. సో చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి సినిమాల్లోకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ తోటి చదువుని ఆపేసి ఓకే సినిమాలోకి వెళ్ళిపోయాను. కాకపోతే నేను వెళ్ళిన టైం ఆల్మోస్ట్ నాకు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అప్పుడు. ఓకే ఓకే. ఆ వయసులో సినిమా పరిశ్రమలోకి 89 ఓకే సార్. 89లో సినిమా పరిశ్రమకి వెళ్ళాను. అప్పుడు నేను మొదటిసారిగా ఏం రత్నం గారి దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అయ్యి అక్కడ పెద్దరికం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఆశయం, పెద్దరికం మొగుడు గారు మోహన్ గాంధీ గారి దగ్గర, ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర, ఎయిటర్ మోహన్ గారి బ్యానర్లో, ఏం రత్నం గారి బ్యానర్లో, పోకూరి బాబురావు గారి బ్యానర్లో, ఇట్లా బ్యానర్ల తరపున అండ్ డైరెక్టర్స్ ఏం రత్నం, మోహన్ గాంధీ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, శరత్ గారు, బి గోపాల్ గారు, ఇట్లాంటి మంచి మంచి దర్శకుల దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగి ఆ తర్వాత నేను 2001లో సూపర్ గుడ్ ఫిలిమ్స్లో డైరెక్టర్ అయ్యాను అనమాట. అంతకుముందు నా జర్నీ ఒక 11 years అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా సాగింది. అలా నాకు జరిగింది సార్ సినిమా పరిశ్రమలో. ఓకే సార్. సార్ మీరు యాక్చువల్గా సూపర్ గుడ్ బ్యానర్లోనే చాలా విజయవంతమైన మూవీస్ డైరెక్ట్ చేశారు. దాంట్లో రాజశేఖర్ గారితో సింహరాశి ఒకటి, తర్వాత రీసెంట్గా ఎవడైతే నాకేంటి, ఈ రెండు విజయవంతంగా చేశారు. మూడో సినిమా ఏమైనా హ్యాట్రిక్ కొట్టాలని అంత ప్రేక్షకులు, మీ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ మూవీ ఎప్పుడు మొదలవుద్ది? అయితే 2001లో రాజశేఖర్ గారితో సింహరాశి నా ఫస్ట్ ఫిలిం. చాలా పెద్ద హిట్. ఈరోజు కూడా 25 years అవుతుంది. రేపు జూలై 6కి 25 years అవుతుంది అనమాట. బట్ ఈరోజు కూడా ఎవ్రీ మంత్ ఆ సినిమా టెలికాస్ట్ అవుతానే ఉంటుంది. ఈ రోజుకి దానికి ఎంతో మంది ఫ్యాన్స్ సింహరాజ్ 2 తీయండి అంటుంటారు. ఆ తర్వాత మళ్ళీ నేను రాజశేఖర్ గారితో మధ్యలో ఒక 5 years నేను చేయలే. మధ్యలో ఆయన నా కథలు పంపించటాలు వినంటాం, నాకు నచ్చకపోవటం, నేను చెయ్యను అని చెప్పటం, ఇవి జరిగినాయి. తర్వాత ఆ మధ్యలో రాజశేఖర్ గారికి మళ్ళీ ఎక్కడ హిట్ లేదు. మళ్ళీ 2006లో ఎవడైతే నాకేంటి కమిట్ అయ్యా, ఈ కథ ఆడిద్ది, ఈ సినిమా చేద్దామని ఆ సినిమా చేసి 2007లో రిలీజ్ చేసాం. మళ్ళీ ఈ 5 years గ్యాప్లో ఆ తర్వాత హిట్ ఎవడైతే నాకేంటి, అది బంపర్ హిట్ అనమాట. అట్లా కంటిన్యూ 2 hits. అంటే ఒక హీరోతో ఎలాంటి కథలు ఎంచుకోవాలి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి సినిమాలు తీయాలి అనేది ఒక డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది. అది ఎలాగంటే సపోజ్ మా గురువు గారు బి గోపాల్ గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ లాగా, బి గోపాల్ గారు బాలకృష్ణ గారి కాంబినేషన్లో హిట్స్ ఈ రోజుకి 4 కంటిన్యూ హిట్లు ఎవరు ఇలా, గోపాల్ గారే ఇచ్చారు. ఇది ఒక రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, లారీ డ్రైవరు అండ్ నరసింహనాయుడు కంటిన్యూ హిట్. అట్లాగా రాజశేఖర్ గారు మా కాంబినేషన్లోకి వచ్చేసరికి 2 సూపర్ డూపర్ హిట్లు. తర్వాత 3వది చెయ్యాలి లేదా అనేది ఉంది. బట్ ఏంటంటే ఏదైనా నా ఫస్ట్ హీరో ఆయన. హీరోగా నేను ఎప్పుడు రాజశేఖర్ గారిని అభిమానిస్తాను. నాకు ఫస్ట్ అవకాశం ఇప్పించింది కూడా సముద్రాకే ఇవ్వండి అని సపోర్ట్ చేసిన హీరో. అది ఎప్పుడు ఏంటంటే ఈ గుండెల్లో ఉంటుంది. బట్ 3వ సినిమా అనేది ఏంటంటే కుదరాలి, ప్రొడ్యూసర్ రావాలి, మళ్ళీ మా ఇద్దరికి కథ కుదరాలి. ఆయనేమో నన్ను సముద్రాకి ఏం రాదని చెప్పున్నాడు ఇంటర్వ్యూలో. అలాగే నేను రాజశేఖర్ చేసినవి కాదయ్యి నేను చెప్పున్నాను. ఒకళ్ళ మీద ఒకళ్ళం విమర్శించుకొని ఉన్నాం. సో అట్లని ఏంటంటే ఎవరు శత్రువులు కాదు, అట్లని ఎవరు మిత్రులు కాదు. చేస్తామని లేదు, చేయకూడదు అని లేదు, జరగవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే యాజ్ ఏ రాజశేఖర్ గారికి మీద నాకు ఎప్పుడు చాలా
మంచి మంచి అభిప్రాయమే. ఆయన అంటే నాకు ఇష్టమే. కుదిరితే 100% చేస్తా. అదే నేను అవి పెట్టుకోను రాజశేఖర్, ఎందుకంటే నా ఫస్ట్ హీరో అండ్ అలాగే నాకంటే వయసులో పెద్దోడు, అనుభవంలో పెద్దోడు. నేను తనేమి అట్లా తీసుకొని వస్తే చేస్తాను, నో డౌట్. సార్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ ఏమి కొత్తగా ఏమైనా చేయబోతున్నారా, వాటి గురించి చెప్పండి. నా ప్రాజెక్టులకు వచ్చేసరికి అండి, ఇప్పుడు నేను వరదరాజు గోవిందం అనేది కృష్ణుడి మీద చేశాను సినిమా. పాన్ ఇండియా మూవీ, 7 భాషల సినిమా. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, అస్సామీ అండ్ గుజరాతీ, 7 లాంగ్వేజెస్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు కాపీ 1 by 1 తెలుగు, అస్సామీ, హిందీ ఇట్లా కాపీలు రెడీ అవుతూ ఉన్నాయి. సెన్సార్కి అప్లై చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని రిలీజ్ డేట్ని ఫైనల్ చేసుకోవాలి. సో సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. నాకు మళ్ళీ ఒక సింహరాజ్ లాంటి నాకు కంబ్యాక్ ఫిల్మ్ ఇది. డెఫినెట్గా ఈ సినిమాతో మళ్ళీ నా స్థానం నాకు వచ్చేసిద్ది, సక్సెస్ వస్తుంది, చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా జోనర్ కూడా ఆల్మోస్ట్ కల్కి, కాంతారా, కార్తికేయ, హనుమాన్ ఈ కైండ్ ఆఫ్ ఫిలిం. సో అంత బాగా వచ్చిన ఫిల్మ్ ఇది. అలా చేశాను వరదరాజు గోవిందం. చాలా గొప్ప ఫిల్మ్ అవుతుంది, చాలా నాలెడ్జ్ ఫిలిం, చాలా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా. మళ్ళీ టైటిల్ మాత్రం సూపర్ ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. వరదరాజు గోవిందం అది ఒకటి రిలీజ్ రెడీ ఉంది. ఇది పార్ట్ 2 కూడా తీస్తున్నా. పార్ట్ 2 కూడా ఆల్రెడీ నేను 40% తీశాను. పార్ట్ 2 కూడా చేస్తున్నా ఈ సినిమా. ఇది కాకుండా ఇంకా నా పిక్చర్స్ వచ్చేసరికి బీపీ రెడ్డి అనే ఒక సినిమా ఆల్రెడీ అది జరుగుతూ ఉంది. తర్వాత లెక్చరర్ అనే ఫిల్మ్ అది జరుగుతూ ఉంది. రామ జన్మభూమి అనే సినిమా జరుగుతూ ఉంది. మళ్ళీ మా పిల్లలిద్దరిని హీరోలుగా ఇంట్రడ్యూస్ చేస్తూ అదొక 5 days షూట్ చేశాను. అలాగే ఇంకొక బాలా అనే ఒక సినిమా, బాలా అంటే బాలమురళీకృష్ణ అని అనమాట. సో ఆ బాలా అనే టైటిల్ మీద అది ఒక 40% చేస్తున్నాను. సో ఇట్లాగా లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నా ఓన్ బ్యానర్లోనే జరుగుతూ ఉన్నాయి. 1 by 1 ఏదన్నా కానీ ఈ సంవత్సరం ఒక 3 నుంచి 4 సినిమాలు 2026లో నా రిలీజ్ చేసి ఇది సముద్రనామ సంవత్సరం అని చెప్పాలి. సూపర్ అండి, గ్రేట్ సార్. సార్ ఇంకొకటి, మీరు రీసెంట్గా మన ఏపీ ఎఫ్డిసి కమిటీలో, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీలో మీరు యాజ్ ఏ డైరెక్టర్గా ఉన్నారు. అక్కడ మన రీసెంట్గా గతంలో అయినా కూడా నంది అవార్డ్స్ ప్రకటించారు సార్. దాని గురించి ఇప్పుడు ఏమో నంది అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. ఇదేంటంటే సార్, ఇంతకుముందు మన ప్రభుత్వాలు ప్రకటించాయి కానీ అవి అనివార్య కారణాల వల్ల జరగలేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం మన తెలుగుదేశం పార్టీ ముందు ఎఫ్డిసిని ప్రకటన చేసింది. ఇంతకుముందు ఓన్లీ చైర్మన్నే చేశారు కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అనౌన్స్ చేయాల. సో ఫస్ట్ టైం ఇప్పుడు, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చేసినట్టుగా ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని కూడా రకరకాల విభాగాల్లోంచి తీసుకొని, దర్శకుల నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, జర్నలిస్టుల నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, ఇట్లా నాటక రంగం నుంచి, ఇలా అన్ని విభాగాల్లోంచి ఈ ఎఫ్డిసిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నియమించడం జరిగి ఇప్పుడు డిస్కషను నంది అవార్డ్స్ ప్రకటించబోతున్నాం త్వరలో. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా గ్రాండ్గా, చాలా చక్కగా నిర్వహించబోతుంది. ఇది అతి త్వరలో ప్రభుత్వం నుంచి ఈ వార్త త్వరలో మనం వింటాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి నంది అవార్డులు చాలా గ్రాండ్గా, చక్కగా, న్యాయంగా, మంచి సినిమాలకి, మంచి నటులకి, ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరికీ సమంగా చక్కగా జరుగుతాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో అనౌన్స్ చేసినవి ఇవ్వబడతాయి, మధ్యలో చేసినవి ఇవ్వబడతాయి. మళ్ళీ ఇప్పుడు 2025 వరకు నంది అవార్డ్స్ని చేయటం జరిగింది. అది త్వరలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనం ఆ న్యూస్ వింటాం. సార్ ఇంకోటి, ఇప్పుడు రీసెంట్గా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఏపీ సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో కొంతమంది మెంబర్స్ కావాలంటే కొంతమంది మెంబర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని తెలిసింది సార్. అందులో అది ఎంతవరకు నిజము ఏంటి అనేది మీరు ఏమని చెప్పగలరు?
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇంకా హౌసింగ్ సొసైటీకి స్థలాల్ని ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇవ్వలేదు. అండ్ అక్కడ ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ సొసైటీ అనే ఒక ప్రైవేటు సంస్థ వేరే వాళ్ళు చేసి దాన్ని వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. యాజ్ ఏ ఎఫ్డిసి నంబర్గా నాకు దానికి సంబంధం లేదు ఏంటి. బట్ ఏంటంటే వాళ్ళు పర్సనల్గా వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అయితే స్థలం ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇవ్వలేదు. సార్ అలాగే మీరు యాక్చువల్గా మన తెలంగాణ ఏదైతే టీఎఫ్డిఏ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్లో మీరు యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏపీ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గాను అక్కడ ప్రెసిడెంట్ గాను ఈ రెండు బాధ్యతలు ఏంటి సార్, ఎలాగా మీరు హ్యాండిల్ చేస్తారు? అదేంటంటే మన ఇంతకుముందు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు తర్వాత అక్కడికి వెళ్ళి ఎవరెవరో అసోసియేషన్లో రిజిస్టర్ చేయటం ఒకటి ఇట్లా చేస్తూ ఉన్నారు. సో అప్పుడు ఏంటంటే నేను టక్మని చెప్పేసి తోరం రాజాకి చెప్పి అక్కడ ముందు మన అసోసియేషన్ మనం రిజిస్టర్ చేద్దాం, లేకపోతే ఎవడెవడో పెట్టేసి బ్యాడ్ నేమ్ తెచ్చేటట్టున్నారు అని చెప్పి రిజిస్టర్ చేయించేసి తరువాత ఇప్పుడు దాన్ని మా టీఎఫ్డిలో మెర్జ్ చేసేసుకొని చేయటం జరిగింది. సో అప్పుడు నేనేంటంటే అక్కడ ప్రెసిడెంట్. ఇప్పుడు రీసెంట్గా మా ఇక్కడ టీఎఫ్డిఏ ఎలక్షన్ జరిగి ఇందులో వైస్ ప్రెసిడెంట్గా గెలిచాము. ఇప్పుడు 2 మెర్జ్ చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు టోటల్గా టీఎఫ్డిఏ కార్యక్రమాలన్నీ నాకు సంబంధం లేదు. బట్ నేను వైస్ ప్రెసిడెంట్నే, బట్ అవి చూసుకునేది మాత్రం మా ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ మా సాయి రాజేష్ గారు, సెక్రటరీ మా రామారావు గారు, వీళ్ళే చూసుకునేది. ఇంకా అక్కడ ఇక్కడ నా పాత్ర వచ్చి వైస్ ప్రెసిడెంట్. అక్కడ రెస్పాన్సిబిలిటీలన్నీ ఇక అక్కడ ఇక్కడ వాళ్ళయే. అది అందువల్ల దాన్ని అలా చేయటం జరిగింది. ఎందుకంటే అప్పుడు అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాను. బట్ ఏంటంటే ఇక్కడ పదవి కాదు, ఓన్లీ సర్వీస్ అంతే. ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీ బాగుండాలి, గొడవలు ఎక్కడ ఉండకూడదు, అందరినీ బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళాలి. కొంతమంది ఏంటంటే ఇక్కడ ఎవరి స్వార్థాల కోసం రకరకాలుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదలు చల్లుకునే కార్యక్రమాలు ఉండి చేసుకుంటుంటారు. ముందు ఇండస్ట్రీని రోడ్డుకి ఎక్కిస్తున్నారు. అలా ఉండకూడదని ముందు జాగ్రత్తగా తీసుకున్నాను. నేను ఒక బాధ్యత గల సినీ ఇండస్ట్రీ పౌరుడిగా నేను నిజంగా ఆ విషయంలో చాలా బాధ్యతగా ఉంటాను. సో అందువల్ల నేను ముందే అది రిజిస్టర్ చేసుకొని ఇలా చేశాను అనమాట. అంతే. ఫైనల్గా ఇప్పుడు ఏపీ ఎఫ్డిసి కమిటీలో మీరు డైరెక్టర్గా ఉన్నారు కదా, అంటే అక్కడ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకు అక్కడ గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారని ఆశించవచ్చు? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చేసి ఎఫ్డిసి నుంచి త్వరలో డెఫినెట్గా మంచి విషయాలు వింటారు. అక్కడ ముందు నంది అవార్డ్స్ ప్రకటన చేస్తారు. ఆ తర్వాత అక్కడ సినీ పరిశ్రమని ఎలా డెవలప్ చేయాలి, ముందు సినీ పరిశ్రమని అక్కడికి తీసుకురావాలంటే ఏ విధంగా మనం ప్రభుత్వం సైడ్ రాయితీలు ప్రకటించాలి, స్టూడియోలకి స్థలాలు ఏంటి, ఎక్కడ ఏమిటి, ఇవన్నీ కూడా మా బోర్డు డెసిషన్ తీసుకొని అవి సీఎం గారి ముందు పెట్టి వారి నుంచి ఆ నిర్ణయాలన్నీ తీసుకొని అనౌన్స్ చేయటం జరుగుతుంది. బట్ నేనైతే ఈసారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ది బెస్ట్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తూ చాలా మంచి ప్రకటన ఇస్తుంది. సినీ పరిశ్రమ అక్కడికి వచ్చి స్థిరపడటానికి మన 2 రాష్ట్రాల్లో బాగుండే విధంగా అక్కడ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. డెఫినెట్గా చాలా సంతోషపడే విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చిత్ర పరిశ్రమకి చేయూతనిస్తుందని నేను నమ్ముతున్నాను. మేము అందరం కూడా చాలా సీనియర్స్ అందరం ఉన్నాం. సో డెఫినెట్గా మా అందరి సలహాలు కూడా డెఫినెట్గా తీసుకుంటుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి సముద్ర గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విలువైన విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.